జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా 10 ఇయర్స్ పరిపాలన చేసి ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టి అన్నా హజారేతోని యాంటీ కరప్షన్ మూవ్మెంట్లో పాల్గొని ఆ మైలేజీని కాస్త తన స్వార్థానికి వాడుకొని ముఖ్యమంత్రి అయిపోయి 10 ఇయర్స్ ఎంతగా దాచుకున్నాడో భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఢిల్లీలో చీత్కరించుకొని చిత్తుగా ఓడించారు. మొహం చూపెట్టలేక ఢిల్లీ నుంచి కాస్త పంజాబ్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, ఆ గవర్నమెంట్ పంజాబ్కి షిఫ్ట్ అయ్యి అక్కడ మళ్ళా ఢిల్లీలో మాదిరిగా పెద్ద షీజ్మహల్ మహారాజా ప్యాలెస్ కట్టుకున్నాడు. మళ్ళీ పంజాబ్ గవర్నమెంట్ పబ్లిక్ మనీతోని మళ్ళీ అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకొని అక్కడ డైరెక్ట్గా సీఎంను భగవంత్ మాన్ను తీసేసి తాను సీఎంగా కూర్చున్నారంటే ప్రజలు అంగీకరించారు. కాబట్టి మాన్ సీఎంగా ఉన్నప్పటికీ అధికారాన్ని తను చట్ట వ్యతిరేకంగా అధికారాన్ని తన చేతిలోకి తీసుకొని నిరంకుశంగా పరిపాలిస్తూ పంజాబ్ ప్రజల యొక్క డబ్బును ధారాళంగా దోచేసుకుంటున్నాడు. ఢిల్లీలో ఎలాగ దోచుకున్నాడో అలాగే దాచుకుంటూ నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్నాడు పంజాబ్లో కూడా. దీనికి కారణం ఏంటి? ప్రజల్లో చైతన్యం లేకపోవడమే. సిక్కు ప్రజలు ఖలిస్తానీ తీవ్రవాది జైల్లో ఉన్నోడిని నిలబడితే కూడా వాడిని కూడా గెలిపించిండ్రు. అంటే ప్రజల్లో పట అంటే టెర్రరిస్టులకు ఓట్లేస్తారు, రౌడీ షీటర్లకు ఓట్లేస్తారు. మనం బీహార్లోను ఉత్తరప్రదేశ్లోను గతంలో పట ఫ్యాక్షనిస్టులు, ఆంధ్రప్రదేశ్లో పట ఫ్యాక్షనిస్టులను గెలిపించినటువంటి చరిత్ర మనం చూసాము. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పెద్ద రాజభవనం కట్టుకున్నాడు రాజులాగా. అక్కడ జల్గారెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్లో పట వాడు పెద్ద మహల్ కట్టుకున్నాడు, వాడు వైజాగ్లో పట. ఇక్కడ ఢిల్లీలో వీడి కట్టుకున్నాడు, ఇప్పుడు పంజాబ్లో కట్టుకుంటాడు. పంజాబ్లో మళ్ళీ కట్టుకొని మళ్ళీ అక్కడ కులుకుతున్నాడు అనమాట. ఇటువంటి దుర్మార్గులకు, ఇటువంటి దేశద్రోహులకు పచ్చి దేశద్రోహి వాడు. ఖలిస్తాన్ యొక్క సపోర్ట్తోని, ఫారిన్ ఫండ్స్తోనే వాడు గెలిచిండు. వాడు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిండు. వాడు ఢిల్లీ పట్ల షాహీన్ బాగ్ ఉదంతం కానీ, జిహాదీలకు, బంగ్లాదేశీ, పాకిస్తానీ యాంటీ నేషనల్స్, ఐసిస్కు బ్యాక్డోర్ సపోర్ట్ ఇచ్చినటువంటి స్కౌండ్రల్ అరవింద్ కేజ్రీవాల్, వాడు కెజ్రీవుద్దీన్ అనాలి వాడిని అక్బర్ కెజ్రీవుద్దీన్ అని చెప్పి వాడికి పేరు పెట్టాలి వానికి. అటువంటి ద్రోహికి అధికారాన్ని కట్టబెట్టిండ్రు. బెంగాల్లో కూడా మమతా బేగంగా అధికారాన్ని ఇచ్చిండ్రు. ఇక్కడ తెలంగాణలో రాజాకారానికి గవర్నమెంట్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అంటే రజాకార్ల పార్టీ. కర్ణాటకలో రాజాకార పార్టీ గెలిపించిండ్రు. హిందువులకు ఇంకా గుణపాఠం తెలుసుకోలేదు, చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. ఇంకా ఎప్పుడు చైతన్యం వస్తుంది, ఇంకెన్నడూ మనం మారుతాము. దేశవ్యాప్తంగా యాంటీ నేషనల్ పార్టీ ఒక్కదానికి కూడా అవకాశం లేకుండా దేశవ్యాప్తంగా కూడా కంప్లీట్ స్టేట్స్లో కూడా అన్ని స్టేట్స్లో కూడా నేషనలిస్ట్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మన దేశ ప్రజలు, ముఖ్యంగా మన హిందువులము, రక్షించబడతాము, మన దేశము